నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అద్భుతం. ఇది కర్ణాటకలోని బెంగుళూరుకి చెందిన విశ్వనాథ్ గారి అనుభవం. గతంలో ఎవరైనా నన్ను బాధ పెట్టినప్పుడల్లా నేను వెంటనే బాధతో మరియు ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో మునిగిపోయేవాడిని. నేడు అలాంటి ప్రతిచర్యలు నాపై శక్తివంతంగా లేవు. బాధ లేదా కోపం అవి తలెత్తితే అవి క్షణికమైనవి మరియు ఎటువంటి జాడను వదిలిపెట్టవు. నేను ఒకప్పుడు నొప్పిని నివారించాను మరియు ముసుగుల వెనక దాక్కున్నాను. ఇతరులు చూడాలనుకుంటున్నారని నేను నమ్మిన వాటిని మాత్రమే చూపిస్తాను. ఇప్పుడు నేను నిజాయితీగా నేను ఉన్నట్లుగానే లోపల మరియు వెలుపల జీవిస్తున్నాను. నా ఆలోచనలు, అంతర్గత సంభాషణలు మరియు భావోద్వేగాలను నేను గుర్తింపు లేకుండా స్పష్టంగా చూడగలను. ఎటువంటి బదిలీలు, తీర్పులు, అపరాధం లేదా అంతర్గత సంఘర్షణలు లేవు. భవిష్యత్తు భయం మరియు మరణ భయం కూడా పూర్తిగా కరిగిపోయాయి. జీవితం ఇప్పుడు అప్రయత్నంగా ప్రవహిస్తుంది. నేను ఎక్కువగా ప్రస్తుత క్షణంలో ఎక్కువ ఓర్పు, శక్తి మరియు లొంగిపోవడంతో జీవిస్తున్నాను. అధిక మానసిక జోక్యం లేకుండా స్వయంచాలకంగా విషయాలు జరుగుతున్నాయి. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ యొక్క దివ్య సాన్నిధ్యం తీవ్రంగా వాస్తవంగా మారింది. వారు నాలో నివసిస్తున్నట్లు నేను అనుభవిస్తున్నాను మరియు భూమి, చెట్లు, పక్షులు మరియు ఉనికిలోని ప్రతి దానిలో వారిని చూస్తున్నాను. కొన్నిసార్లు శ్రీ అమ్మా భగవాన్ మాత్రమే ఉన్నట్లు అనిపిస్తుంది. కరుణ మరియు కృతజ్ఞత లోతుగా పెరిగాయి. నేను చేసే ప్రతిదానిలో ఆనంద స్థితి ఎల్లప్పుడూ ఉంటుంది. నేను ఇకపై మనస్సుచే బంధించబడినట్లు అనిపించదు. నేను స్వేచ్ఛగా ఉన్నాను, బహిరంగ ఆకాశంలో పక్షిలాగా. సంబంధాలు మారిపోయాయి మరియు నేను సహజంగా ప్రేమ మరియు గౌరవాన్ని పొందుతున్నాను. ఇది ఈ ముక్తి స్థితుల ప్రతిబింబం అని నాకు తెలుసు. నా జీవితాన్ని పూర్తిగా మార్చిన ఈ పవిత్ర ముక్తి స్థితులను నాకు అనుగ్రహించినందుకు శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్లకు నా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. కోటి కోటి ధన్యవాదాలు శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్. ఎప్పటికీ మీ దివ్య కమల పాదాల వద్దనే ఉంటాను.